అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 8 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అను సికిందర్ని అర్జున్ అని పిలవడంతో వెళ్ళిపోతున్న కార్తిక్, అర్జున్ షాక్తో వెనుకకి తిరిగి చూస్తారు. అను ఏమీ మాట్లాడకుండా తన పని తాను చూసుకుంటుంది. అర్జున్: అంటే నీకు నేను తెలుసా? అను అర్జున్ కళ్ళలోకి చూస్తూ: తెలుసు, మార్నింగ్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడే మిమ్మల్ని గుర్తుపట్టాను సార్, కానీ కన్ఫర్మ్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. అర్జున్: మరి అప్పుడే ఎందుకు అడగలేదు? అను: మీరు ఇలా రావడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది, అది నా వల్ల డిస్టర్బ్ కాకూడదు కదా. అర్జున్: ఇంత తెలిసిన దానివి నేను ఎందుకు వచ్చానో కూడా తెలిసే ఉంటుందిగా. అను: ఎవరినూ చూడడానికి, అబ్జర్వ్ చేయడానికి వచ్చారు అని తెలుసు. అర్జున్: ఓకే, ఇంత తెలుసుకున్నావు కదా, మరి నేను ఎవరిని అబ్జర్వ్ చేస్తున్నానో కూడా తెలిసుండాలి కదా. అను: తెలుసు సార్, ఉదయం నుంచి మీ కన్నుల్లో ఉంది నేనే అని. అర్జున్ అను మాటలు వింటున్న కార్తీక్కి ఏమీ అర్థం కాదు. అర్జున్: నీ గురించి ఏం తెలుసుకుందామని వచ్చానో అది కూడా నువ్వే చెప్పు. అను: నన్ను హైదరాబాద్ బ్రాంచ్కి హెడ్ని చేస్తాను అన్న మీ ఆఫర్కి నా రిప్లై మీ ఈగోని హర్ట్ చేసింది. దానికి తోడు ఈ ప్రాజెక్ట్ నాకు ఇవ్వమని మీ డాడీ చెప్పడంతో మీరు నా గురించి ఎక్కువ ఆలోచించడం మొదలుపెట్టారు. నా గురించి ఎంక్వైరీ చేశారు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది. సరే అని నా సంగతి చూద్దామని ఇంత దూరం వచ్చారు. అంతేనా సార్? కార్తీక్ అను చెప్తున్న విషయం నమ్మలేకపోతున్నాడు. అను: ఉదయం నుంచి నన్ను చూసిన తర్వాత మీకు చాలా ప్రశ్నలకి సమాధానం దొరికింది. అందుకే మీ కళ్ళలో ఇప్పుడు నా మీద ప్రేమ కనిపిస్తుంది. కరెక్టేనా సార్? అర్జున్ వచ్చి అనుని చెంప మీద కొడతాడు. ఇంకోసారి సార్ అని పిలిస్తే చంపేస్తాను అంటూ బాధతో అనుని హగ్ చేసుకుంటాడు. అను కూడా అర్జున్ని హగ్ చేసుకుంటుంది. కార్తీక్ షాక్ అవుతాడు. అర్జున్ కార్తీక్ వైపు చూసి బయటికి వెళ్ళమని కళ్ళతోనే సైగ చేస్తాడు. కార్తీక్ ఇంకేమీ మాట్లాడకుండా క్యాబిన్ నుంచి వెళ్ళిపోతాడు. కానీ గ్లాస్ విండోలో నుండి లోపలికి చూస్తూ ఉంటాడు. అను అర్జున్ భుజం మీద తలపెట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది. అర్జున్ అనుని ఏదో విషయంలో కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అను అందుకు ఒప్పుకోవడం లేదు అని మాత్రం తెలుస్తుంది. ఎంత ఆలోచించినా కార్తీక్కి తన కళ్ళ ముందు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. 30 నిమిషాల తర్వాత అర్జున్ అను బయటికి వస్తారు. కార్తీక్ వెళ్దామా అంటూ 2 అడుగులు ముందుకు వేసి వెనుకకి తిరిగి అను చెంప మీద చేయి వేసి మళ్ళీ అడుగుతున్నా, నాతో వచ్చాయిరా అంటాడు అర్జున్. అను మాత్రం మౌనంగా ఉండిపోతుంది. అర్జున్ నిరాశగా కార్తీక్ని తీసుకొని వెళ్ళిపోతాడు. డ్రైవర్ ఇంకా లగేజీతో రాకపోవడంతో కింద లాన్లో వెయిట్ చేస్తూ ఉంటారు కార్తీక్, అర్జున్. కార్తీక్ మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. అర్జున్ అను ఇంత క్లోజ్గా ఉన్నారు, ఇద్దరికి సంబంధం ఏంటి? అను అంత తేలికగా అబ్బాయిలతో చనువుగా ఉండే మనిషి కాదు, మరి అర్జున్ భుజం మీద అంటూ ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. అర్జున్ కార్తీక్ కార్తీక్ అని పిలుస్తాడు. కార్తీక్ ఒక్కసారిగా ఉలిక్కిపడి చెప్పు అర్జున్ అంటాడు. అర్జున్: నేను కాదు, నువ్వే చెప్పాలి. చాలాసేపటి నుంచి చూస్తున్నా, ఏదో ఆలోచిస్తున్నావు. కార్తీక్ మనసులో అడగాలా వద్దా? అర్జున్: నేను చెప్పనా నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో? కార్తీక్: అదేం లేదు. అర్జున్: ఉందో లేదో నాకు తెలుసు, కానీ నేను చెప్పేది మాత్రం విను. నేను ఇక్కడికి 3 విషయాలుగా వచ్చాను. 1. ప్రాజెక్ట్ అనుకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని. దానికి సమాధానం మార్నింగ్ మీటింగ్లోనే దొరికింది. ప్రాజెక్ట్ నుంచి టీం వరకు అన్ని విషయాలలో అను చాలా పర్ఫెక్ట్గా, క్లారిటీగా ఉంది. సో ఈ ప్రాజెక్ట్ అనుకి ఇవ్వడమే కరెక్ట్ అని అర్థమైంది. 2. అనుని నువ్వు చాలా ప్రేమిస్తున్నావు. నువ్వు నా ఫ్రెండ్వి, అందుకే అను నీకు కరెక్ట్, అవునా కాదా చూద్దామని. కానీ అను నీకు కాదు, నువ్వే అనుకి పర్ఫెక్ట్, అవునా కాదా అనిపించేలా ఉంది అను.
స్త్రీ అనుని చూడకుండా ఉండలేక ఒకసారి తనకి నేను ఎవరో తెలియకుండా చూసి వెళ్దామని వచ్చాను. కానీ అను కనిపెట్టేసింది. ఆఖరి విషయం కార్తీక్కి అర్థం కాలేదు. అర్జున్, నేను ఎందుకు అనుని చూడాలనుకున్నానో నీకు అర్థం కాలేదు అని నాకు తెలుసు. కానీ నీకు ఇప్పుడు అన్నీ చెప్పలేను. కానీ అను మాత్రం నా ప్రాణం, అంతే చెప్పగలను. ఇంతలో డ్రైవర్ వస్తాడు. కార్లో నుండి కార్తీక్ లగేజ్ దింపుతాడు. అర్జున్ వెళ్తూ కార్తీక్ వైపు చూసి, అను సంతోషంగా లేదు, నేను వెళ్ళాలి అని నువ్వు అన్నప్పుడు అది నీ అపోహ అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే అది నిజంగానే సంతోషంగా లేదు. నేను అడిగినా అది చెప్పదు అని నాకు తెలుసు. అందుకే అను మనసు తెలిసిన నిన్ను అడుగుతున్నా. నాకు అను సంతోషం కావాలి. అను నవ్వు నాకు కావాలి. నువ్వు ఏమైనా చెయ్యి, నాకు మాత్రం అను హ్యాపీగా ఉండడం కావాలి. నాకు తెలిసి అనుకి జాబ్ పరంగా ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే తన టాలెంట్తో ఇంకో 100 ప్రాజెక్టులు అయినా సక్సెస్ చేయగలదు. తన టాలెంట్ మా డాడీ చూస్తే మొత్తం కంపెనీని అనుకి ఇచ్చేస్తాడు. అంత టాలెంట్ ఉంది. అందుకే జాబ్ విషయంలో తనకి ఏం ప్రాబ్లం లేదు. లైఫ్లోనే ఉంది. ఆ ఇష్యూ నువ్వు క్లోజ్ చేయాలి. అను సంతోషం కోసం నువ్వు ఏం చేసినా నా హెల్ప్ నీకు ఉంటుంది. అనుని ఎవరైతే బాధ పెట్టారో అది మాత్రం నాకు చెప్పు. వాళ్ళకి చావుని పరిచయం చేస్తాను. అనుని కన్నెత్తి చూడాలన్నా వెన్నులో వణుకు పుట్టేలా చేస్తాను. ఇక్కడ అను చుట్టూ ఏం జరిగినా నాకు తెలియాలి. నాకు ప్రతిరోజు ఫోన్ చేసి అన్నీ నాకు చెప్తూ ఉండాలి, సరేనా అంటాడు అర్జున్. అర్జున్కి అను మీద ఇంతకు ముందు లేని ఇంత ప్రేమ ఇప్పుడు ఎందుకు అని ఆలోచిస్తున్నాడు కార్తీక్. కార్తీక్ టెన్షన్ అర్జున్కి తెలుస్తుంది. కార్తీక్, నువ్వు ఎక్కువగా ఆలోచించకురా అనుకి నాకు ఉన్న బంధం గురించి. ఉదయం వరకు అను నాకు ఏమైనా, లంచ్లో తన చేత్తో అన్నం తింటున్నప్పుడు మాత్రం నాకు కనిపించింది మా అమ్మరా. అవును, అను మా అమ్మ. ఇంతకు మించి మా బంధం గురించి నీకు చెప్పలేను. కానీ అను మాత్రం జాగ్రత్త. నేను అనుతో ఉండి అన్నీ చూసుకోవాలి, కానీ నేను ఉండలేని పరిస్థితి. అందుకే నీకు చెప్తున్నా. అర్జున్ మాటలు చాలా కొత్తగా ఉన్నాయి. కార్తీక్కి తన మాటలో అను మీద ఉన్న ప్రేమ, బాధ్యత స్పష్టంగా తెలుస్తూనే ఉంది కార్తీక్కి. కానీ అర్జున్ మాటలతో కొంచెం రిలీఫ్ అయ్యాడు కార్తీక్. అను విషయంలో అర్జున్ హెల్ప్ చేస్తాను అనడం తనకి చాలా రిలీఫ్గా అనిపించింది. తన తలపైన ఉన్న 1000 కేజీల బరువుని తీసేసినట్లు ఉంది కార్తీక్కి. కానీ ఇంకా కార్తీక్కి చాలా ప్రశ్నలకి సమాధానం కావాలి. కానీ ఒకసారి అర్జున్ చెప్పను అంటే ఎవరు ఎన్నిసార్లు అడిగినా చెప్పడు అని కార్తీక్కి బాగా తెలుసు. అందుకే ఇంకా అడగలేక ఊరుకున్నాడు. కార్తీక్ మౌనంగా ఉండడంతో అర్జున్ కార్తీక్ భుజం మీద చేయి వేసి కదుపుతాడు. కార్తీక్ తన ఆలోచనలు మాని, అర్జున్, అను నా ప్రాణం రా. తన సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. ఏం చేసైనా సరే మళ్ళీ అను సంతోషంగా ఉండేలా చూస్తాను. అనును బాధ పెట్టింది ఎవరో తెలిస్తే నువ్వు చావుని పరిచయం చేస్తావేమో. నేను మాత్రం చావుని ఇచ్చేస్తాను. నువ్వు అను గురించి టెన్షన్ పడకు. అను ఇప్పటి నుంచి నా బాధ్యత. నువ్వు హ్యాపీగా వెళ్ళు అంటాడు కార్తీక్. థ్యాంక్స్ రా, కానీ నువ్వు అను బాధ్యత మాత్రమే తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ సిచ్యువేషన్లో నువ్వు అనుతో ఉండాలి అనుకుంటున్నావు, కానీ అను లైఫ్లో ఉండాలి అనుకోవడం లేదు అని నాకు తెలుసు అంటాడు అర్జున్. కానీ అను మీద హక్కుతో నేను చెప్తున్నాను. అనుని పెళ్లి చేసుకొని నీ జీవితంలోకి తీసుకువస్తాను అని మాటివ్వు అని అడుగుతాడు అర్జున్. అనుకి ఇష్టమైతే అనుని ఎప్పటికీ నేను వదులుకోను. నీకు మాటిస్తున్నాను అర్జున్ అని చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తాడు కార్తీక్. అర్జున్ హ్యాపీగా ముంబైకి వెళ్ళడం కోసం ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాడు. కార్తీక్ కూడా కిషోర్ పంపిన లొకేషన్కి ఫ్లాట్ కోసం వెళ్తాడు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.
థ్యాంక్ యూ.